మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ప్రసంగి 5వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునేడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకున్న దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. కొందరు త్వరపడి దేవుని దగ్గర ఊరికే ప్రమాణాలు చేస్తుంటారు, లేదా ఈ విధమైనటువంటి మొక్కుబడులు చేస్తుంటారు. వారు ఉన్నటువంటి బాధలు కానివ్వండి, లేదా సంతోషములు కానివ్వండి, అనాలోచితంగా ఒక మాట దేవునితో ప్రమాణం చేసి ఆ తర్వాత దాని విషయం వాళ్ళు దుఃఖపడుతూ యోచిస్తూ ఉంటారట. ఇది వారికి శ్రమ. దేవుడు ఎక్కడ ఎవరితో ఖచ్చితంగా ఈ మొక్కుబడి నాకు మీరు చేయాలి అని చెప్పలేదు, బలవంత పెట్టలేదు. దావీదు ప్రార్థిస్తున్నప్పుడు దేవునితో ఏమన్నాడు? నీవు బలిని కోరువాడవు కాదు, కోరిన ఎడల నేను అర్పిస్తాను అంటున్నాడు. అయినను విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి అన్నాడు కదా. పాత నిబంధన కాలంలో అక్కడక్కడ మనకు కొన్ని మొక్కుబడులు కనబడతాయి. అయితే వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పి ముందు మొక్కుబడి చేసి ఆ తర్వాత దాని గురించి యోచన చేయటం ఒక వ్యక్తికి ఊరేవుతుందని లేఖనం హెచ్చరిక చేస్తుంది. దేవుడు తన కృపను బట్టి, కనికరాన్ని బట్టి ఆయన కదిలింపబడతాడు, కానీ మన మొక్కుబడుల పైన పనిచేసేవాడు కాదు. ఇజ్రాయేల్ పైన న్యాయాధిపతిగా ఉన్నటువంటి యెఫ్తా జీవితంలో కలిగినటువంటి ఒక ఉదాంతం మీ జ్ఞాపకం ఉందా? యెఫ్తా ఇలాగే యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుని యొద్ద మొక్కుబడి చేశాడు. యుద్ధంలో నీవు నాకు విజయం కలుగజేస్తే నేను తిరిగి జయంతో వెనకకు వచ్చినప్పుడు నా ఇంట నుండి మొదట బయటకు వచ్చినది ఏదో అది నేను నీకు బలిగా అర్పిస్తానని చెప్పాడు. తన తండ్రి యుద్ధంలో విజయం పొంది వస్తున్నాడని తన స్నేహితురాలతో కలిసి తనకున్న ఒకే ఒక కుమార్తె తండ్రిని ఎదుర్కోవడానికి బయలుదేరింది. యెఫ్తా తన మొక్కుబడిలో వెనకంచి వేయలేదు. తండ్రి యొక్క మొక్కుబడికి ఆ కుమార్తె కూడా అంగీకరించింది. దేవుని ప్రజలకు విజయం కలిగిన సంతోషం కంటే ఆ ప్రజలందరికీ యవన కుమార్తె యొక్క మరణానికి సంబంధించిన దుఃఖమే మిగిలిపోయింది. అందుకే దేవుడు ఆకాశం అందున్నాడు, మనము భూమి మీద ఉన్నాం. మన మాట జాగ్రత్తగా ఉండాలి, కొద్దిగా ఉండాలి, ఆలోచించి మాట్లాడాలి. ఇక ఈ అధ్యాయంలో 10 నుండి 12 వచనాల్లో దేవుడు ఒక వ్యక్తికి రిచెస్ అండ్ వెల్త్, ధనఘనతలు ఇచ్చిన తర్వాత అది కూడా వ్యర్థమే అంటున్నాడు ప్రసంగి. ఓ పేదవాడు కడుపు నిండా తన కష్టార్జితం చేత తృప్తి పొంది ఆహారం భుజించి సుఖముగా నిద్రిస్తున్నాడట. అయితే ధనవంతునికి ఉన్నటువంటి ఐశ్వర్యం అతనికి నిద్ర కలగజేయట్లేదట. ఆ మధ్యకాలంలో ఒక హోటల్లో ఒక మంచి ఇంగ్లీష్ ప్రావర్బ్ చూశాను నేను. వెన్ గాడ్ బ్లెస్సెస్ యూ ఫైనాన్షియల్లీ, డోంట్ రైజ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, రైజ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ గివింగ్ అని రాశారు. దేవుని నువ్వు ఆర్థిక పరంగా బాగా ఆశీర్వదించి హెచ్చించినప్పుడు నీ జీవిత ప్రమాణాన్ని, అంటే నీ కొరకు ఎక్కువగా ఖర్చు పెట్టి ఎక్కువగా నువ్వు బ్రతకుండా ఆశించకుండా అది ఇచ్చే విషయంలో నువ్వు పెంచుకోవాలి అని దాని అర్థం. సుఖముల వెంట పరుగిడకు అవి తాకును గగనం అన్న పాట మీరు విన్నారా? ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా నాకు బాగా ఇష్టమైనటువంటి వచనం ఒకటి ఉంది. అది ఈ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో 19-20 వచనాలు. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనుకొనవలెను. ఈ వచనం బాగా నెమ్మదిగా చదవండి. దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకు, హిస్ పోర్షన్. ఒక వ్యక్తి కష్టపడతాడు, ప్రయాసపడతాడు, ఎంతో సంపాదిస్తాడు. సంపాదించినంతా తానే అనుకుంటున్నాడు. దేవుడే అతనికి కష్టార్జితాన్ని ఇచ్చాడు, సంపాదన ఇచ్చాడు. అయితే అందులో అనుభవించడానికి తనకొక భాగం పెట్టాడు. అటువంటి వీలు కూడా దేవుడు కలగజేస్తే అది గొప్ప భాగ్యము, ఆశీర్వాదం. అనగా కొందరు సంపాదించిన దాంట్లో వారి భాగం కూడా వారు అనుభవించలేకపోతున్నారు. ఇందులో నాకు భాగం ఉంది, నా సంపాదనలో ఇతరులకు పరులకు కూడా భాగం ఉందన్న విఘ్నత మనం కలిగి ఉండాలి. దేవుడు ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించిన విషయంలో టైల్స్ కానీ లేదా ఇచ్చే విషయంలో 2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది ద్వితోపదేశకాండం 14వ అధ్యాయము 22 నుంచి 26 వచనాలు, అలాగే సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో 21 నుంచి 24 వచనాలు. ప్రతి సంవత్సరము నీ విత్తనముల పంటలో 10వ భాగము అవశ్యముగా వేరుపరచవలెను. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా
ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో కానీ, నీ ద్రాక్షరసములో కానీ, నీ నూనెలో కానీ 10వ వంతును, నీ పశువుల్లో కానీ, గొర్రెమేకల్లో కానీ తొలుచులు వాటిని లేవీలకు భాగముగా ఇవ్వాలన్నది. ఇది దేవుడు లేవీలకు ఏర్పరిచినటువంటి భాగం. దీన్నే లేవీల స్వాస్థ్యము అని కూడా అంటారు. అయితే తన ప్రజలకు దేవుడు ఆజ్ఞాపించినటువంటి మరొక విషయం ఏంటంటే వారి మధ్యలో ఉన్నటువంటి పేదలకు, విధవరాన్లకు ఇచ్చే విధానం. లేవియా ఖండము 25వ అధ్యాయము 35 నుంచి మీరు గమనించండి. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు ఒకడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయం చేయవలెను, అతడు నీ వలన బ్రతకవలెను. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, అలాగ సహాయం చేయకుండా నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వానికి ఆవశ్యకంగా నువ్వు చేయి చాపి వారి అక్కర కొడది నువ్వు సహాయం చేయాలి. ఇలా వారికి హెచ్చరిక చేస్తున్నప్పుడు ఐగుప్తు దేశంలో నుండి నేను విడిపించిన నీ దేవుడైన యెహోవా నేనే అంటూ మాట్లాడతాడు. అంటే 100 సంవత్సరాలు బానిసలుగా ఉండి ఇబ్బంది పడ్డారు కదా, దాన్ని జ్ఞాపకం తెచ్చుకొని ఇప్పుడు ఇబ్బంది మధ్యలో ఉన్నటువంటి పేదలకు సహాయం చేయమని హెచ్చరిక. ఇంకొక మంచి క్రమం చూడండి. లేవియా ఖండం 19వ అధ్యాయంలో 9-10 వచనాల్లో, మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశకును వాటిని విడిచిపెట్టవలెను. రూతు గ్రంథంలో 2వ అధ్యాయంలో 7వ వచనం మనం చూస్తాం కదా, రూతు బోయేజు పొలంలో పరిగె ఏరుకుంటూ మనకు కనబడుతుంది. కోతకొస్తున్నప్పుడు కింద పడిపోయినటువంటి గింజలను ఏరకూడదు, అది బీదలకు, అనాథలకు, విధవరాన్లకు విడిచిపెట్టాలట. దేవుని ప్రేమ, దేవుని న్యాయం ఎంత గొప్పది చూడండి. ఇచ్చుట గురించి యేసుక్రీస్తు ప్రభువు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడు, నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉన్న నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. నీవు ధర్మం చేయనప్పుడు అంటే దాని అర్థం ఏంటి? ధర్మం చేయమని కదా. కనుక సంపాదించిన కష్టార్జితం అంతా నాది అనకుండా అందులో నీ భాగమును అనుభవిస్తూ ఆ భాగమును అనుభవించుట కూడా యెహోవా ఆశీర్వాదము అనుకొని అటువానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకం చేసుకున్నాడు అంటున్నాడు. మనకు ఎదురవుతున్న, కంటికి కనపడుతున్న ప్రతి పేదవానికి మనం సహాయం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండకపోయినా మన పరిధిలో మనం ఏం చేయగలుగుతామో మనం యోచించాలి. ఇతరులకు సహాయం చేయడం అనేది ప్రభువుకు చాలా ఇష్టమైన విషయం. దేవుడు మిమ్మల్ని ఈ విషయంలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచును గాక. గాడ్ బ్లెస్ యూ.